ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మలుపు తిరిగాయి. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారబోతోందనేది రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చెబుతున్నమాట. ఇదే సందర్భంలో రోజుల వ్యవధిలోనే పెట్రోల్ ధరలు రెండోసారి పెంచడం అనేది సామాన్యుడిపైన భారం మోపడమే కాదు, ఇది రాజకీయంగా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అయితే ఇదే సమయంలో గ్రౌండ్ లెవెల్లో చూస్తే రోజుల వ్యవధిలోనే పెట్రోల్పై 90 పైసలు పెరిగింది. మరోవైపు రైతులకు ఎరువులు కావాలంటే టోకన్లు ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. అంటే పై స్థాయిలో కనిపిస్తున్న హైటెక్ అభివృద్ధికి క్షేత్రస్థాయిలో సామాన్యుడు ఎదుర్కొంటున్న రియాలిటీకి మధ్య ఎక్కడో లింకు తప్పుతోందా? అసలు ఏపీ రాజకీయాల్లో ఈ 3 పరిణామాలు ఎలాంటి చర్చకు దారితీస్తున్నాయి? ఆ వివరాలేమిటో ఏపీ రౌండప్లో పరిశీలిద్దాం. పెట్రోల్ ధరలు పెంచడం అనేది సామాన్యుడి జోబుకు చెల్లు పెడుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అంటే కొద్ది రోజుల వ్యవధిలోనే దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడం అనేది సామాన్యుడికి భారంగా మారడం కాకుండా ధరలు కూడా అంటే నిత్యావసర సరుకుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడానికి ఆస్కారం కల్పించింది. ఇది పరోక్షంగా రవాణా వ్యవస్థ పైన భారం చూపడం వల్ల సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. పైసలే కదా అని ప్రభుత్వం భావించవచ్చు, కానీ ఇంధన ధరల్లో వచ్చే మార్పులు కేవలం రవాణా ఖర్చులకే పరిమితం కావు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలపై ఇది నేరుగా ప్రభావం చూపిస్తుంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని అంటున్నప్పటికీ సామాన్యుడు మాత్రం మళ్ళీ మాపైనే భారం అని ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి ప్రభావం చూపుతుందన్నది రానున్న రోజుల్లో తేలనుంది. పెరిగిన పెట్రోల్ ధరలకు సంబంధించి రాష్ట్రంలో ఎంత వినియోగం జరుగుతుందనేది ఇక్కడ మనం పరిశీలించవచ్చు. అంటే దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ 113 రూపాయల బెంచ్ మార్కు దాటింది. వినియోగం కూడా రోజుకు 80 లక్షల నుంచి 90 లక్షల లీటర్లు వాహనదారులు వాడుతున్నారు. అంటే ఇది డీజిల్కు కూడా 10 రెట్లు ఎక్కువ. ఇదిలా ఉంటే రాష్ట్రంలో రైతుల కష్టాలను తీర్చడానికి వ్యవసాయం పండుగ చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకునింది. అంటే ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడానికి ముందస్తుగానే ఏర్పాట్లు చేశామని రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ నిరోధించడానికి వీలుగా రైతులకు పర్మిట్లు జారీ చేస్తామని కూడా ఆయన చెప్పారు. అవసరానికి మించి నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ పర్మిట్లు జారీ చేయడం ద్వారా ఎలాంటి బ్లాక్ మార్కెట్ను నిరోధిస్తారనేది ఇక్కడ ప్రశ్న తలెత్తింది. అంతేకాకుండా ప్రస్తుతం మండుతున్న ఎండల నేపథ్యంలో ఎరువుల దుకాణాలు లేకుంటే సింగిల్ విండోల వద్ద రైతులు బారులు తీయడానికి ఎంతటి ఇబ్బందులు పడతారు అనేది కూడా ఆలోచన చేసినట్లు కనిపించడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎరువుల వినియోగం ఎలా ఉందో ఇక్కడ మనం పరిశీలించవచ్చు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 99.35 లక్షల ఎకరాలు సాగు జరిగితే రబీ సీజన్లో 23.67 లక్షల ఎకరాలు సాగుతున్నాయి. అంటే 2 సీజన్లతో కలిపితే 1.23 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ పంటలు, ఉద్యానవన పంటలు, ఆహార పంటలు కూడా ఉత్పత్తి చేస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం 9,07,000 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 11,29,000 మెట్రిక్ టన్నులు 26 సీజన్కు అంటే ఈ ఏడాది 4.30 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా నిల్వలు ఉంచారు. అయితే అవసరానికి మించి నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ పర్మిట్లు జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది కూడా ఒక చర్చకు దారితీసింది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే రైతులను మరింత కష్టాలు గురిచేస్తేగానే భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ప్రధానంగా ఇంధన ధరలు పెంచడం అనేది వామపక్షాల్లోనే కాకుండా విపక్ష వైసీపీ నాయకులు కూడా అనేక చోట్ల నిరసనలకు దిగారు. పెట్రోల్ ధరలు పెంచడం అంటే సామాన్యుడిపైన అధికంగా భారం మోపడమే. ఇది అన్ని వర్గాల ప్రజానీకాని పైన వస్తువుల ధరలు పెరగడానికి ఆస్కారం ఉందని అన్ని పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ఎలాంటి సమర్థన చేసుకుంటుందనేది ఇటు టీడీపీ కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే రాష్ట్రం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడానికి వీలుగా అనేక పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. దీనికోసం వ్యవసాయం జరుగుతున్న భూములను కూడా కొన్ని చోట్ల బలవంతంగా లాక్కుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిందే, కానీ బంజరు భూములు లేదా వ్యవసాయానికి వినియోగం కాని
దూరంగా ఉన్న ప్రదేశాలను సెజ్జలు ఏర్పాటు చేయడం, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తే ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగ ఉపాధి రంగాలు కూడా మరింత మెరుగుపడే పరిస్థితి కనిపిస్తుందనేది అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్నమాట. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనేది పెట్టుబడులకు కేంద్రంగా మారిందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అనేక పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకుంది. అందులో ప్రధానంగా తిరుపతి, రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు, ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, అలాగే తిరుపతి జిల్లాలో కూడా అనేక పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. దీనివల్ల దాదాపు 40,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. దీనికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. వీటిని గ్రౌండింగ్ చేయించడం ద్వారా త్వరగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, దీనికోసం మంత్రులే కాకుండా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈపాటికే అధికారులకే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా సూచనలు జారీ చేశారు. అది ఎంత మేరకు సఫలమవుతుందనేది ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే, రాష్ట్రంలో 25 భారీ మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో 2.01 లక్షల కోట్ల రూపాయలు వైజాగ్ వద్ద మెగా ఏఐ డేటా సెంటర్ 1,08,010 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే రాయలసీమలో శ్రీ సత్యసాయి జిల్లా వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు 51,300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు. కడప జిల్లా వద్ద అదానీ గ్రూప్ సంస్థ స్టోరేజ్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టు కోసం 12,297 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. తిరుపతి జిల్లా ఈ ప్రాంతం అనేది పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతోంది.